డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మాటల యుద్ధం నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలంగాణ బీజేపీ నేతలుగా వార్ జరుగుతుంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వాదన. అదే సమయంలో డీలిమిటేషన్ పేరుతో మహిళా బిల్లును ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది ఆయన ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని రేవంత్ డిమాండ్. సీఎం వాదనకు బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ చేస్తుంది. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఛాన్స్ లేదని చెబుతోంది. అదే సమయంలో డీలిమిటేషన్ జరిగిన తర్వాత మహిళా బిల్లును ప్రవేశపెడితే దానికి న్యాయపరమైన చిక్కులు ఉండవని కాషాయ పార్టీ వాదన. ఈ వాద ప్రతివాదనలపై స్పష్టత రావాలంటే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై క్లారిటీ ఉండాలి. జనాభా ప్రతిపాదకన లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడమే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ 50 ఏళ్లుగా వాయిదా పడుతుంది. 1977లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా నియంత్రణ పథకాలు ప్రవేశపెట్టాయి. దీంతో డీలిమిటేషన్ను 2000 వరకు జరపకూడదని 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 2000 తర్వాత కూడా ఈ డీలిమిటేషన్ వాయిదా పడుతూ వచ్చింది. కేంద్ర సూచనలతో జనాభా పెరుగుదలను దక్షిణాది రాష్ట్రాలు కంట్రోల్ చేశాయి. కానీ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే అక్కడి జనాభా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు జనాభా ప్రతిపాదకన డీలిమిటేషన్ చేస్తే జనాభా ఎక్కువగా ఉన్న నార్త్ స్టేట్స్ కి ఎంపీల సంఖ్య పెరిగి సౌత్ స్టేట్స్ కి తగ్గిపోయే ప్రమాదం ఉందనే వాదన బలంగా వినిపించింది. దీంతో కేంద్రం మధ్య మార్గాన్ని ఆలోచించి అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచాలని నిర్ణయానికి వచ్చింది. ఇలా చేసిన నష్ట తీవ్రత తగ్గుతుందని, కానీ నష్టాన్ని ఆపలేమని రేవంత్ రెడ్డి వాదన. ఎందుకంటే 50% పెంచితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 130 నుంచి 195కు చేరుతాయి. అదే నార్త్ స్టేట్స్ కి ఎంపీ స్థానాలు 412 నుంచి 620కి పెరుగుతాయి. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎంపీల సంఖ్యలో ఉన్న గ్యాప్ 2010 నుంచి 412కి చేరుతుందని రేవంత్ రెడ్డి వాదన. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన పదవులు దక్కడం లేదని, అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచితే భవిష్యత్తులో మరింత అన్యాయం జరుగుతుందని సీఎం వాదన. దీనికి ఆయన ఓ ప్రతిపాదన చేశారు. హైబ్రిడ్ ప్రతిపాదకన సీట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 272 సీట్లు పెరగనున్నాయి. అందులో 136 సీట్లు జనాభా ప్రతిపాదకన, మరో 136 స్థానాలు జీడీపీ ప్రతిపాదకను పెంచాలని ఆయన డిమాండ్. ఎందుకంటే దేశానికి ఎక్కువ ఆదాయం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి దక్షిణాది ప్రాంతాల నుంచి వస్తున్నాయని సీఎం వర్సెస్ తమకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక మహిళల బిల్లు విషయానికి వస్తే జనాభా లెక్కలతో మహిళా బిల్లులకు సంబంధం ఏంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్న. ఇప్పుడున్న సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. జనాభా లెక్కల తర్వాత మహిళల రిజర్వేషన్ కేటాయిస్తే వారికి జరగాల్సిన న్యాయం ఆలస్యం అవుతుందంటున్నారు రేవంత్. ఇక మహిళా రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కాకుండా బీసీలకు కూడా వర్తింపజేయాలని సీఎం సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వాదనకు బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి వాదనలో పసలేదని అంటున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు. తాము కూడా దక్షిణాది నేతలమే కదా అని వారి వాదన. దక్షిణాదికి నష్టం జరిగితే తాము చూస్తూ ఊరుకుంటామా అని అంటున్నారు. ఇక మహిళల రిజర్వేషన్ విషయానికి వస్తే డీకే అరుణ రేవంత్ కు గట్టిగా కౌంటర్ వేశారు. మహిళలపై చిత్తశుద్ధి ఉంటే 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు మహిళల రిజర్వేషన్ బిల్లును తీసుకుని రాలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఇప్పటికిప్పుడు ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే జనాభా లెక్కల తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తాయని బీజేపీ వాదన. అందుకే పటిష్టమైన శాశ్వత బిల్లును తీసుకురావడమే తమ లక్ష్యమని కాషాయ నేతలు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ డీలిమిటేషన్ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది అక్షర సత్యం. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు ఉండడం కారణంగానే ఎక్కువ మంది ఎంపీలు అక్కడి నుంచే అవుతారు. ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్తో ఉత్తరాదికి సీట్ల సంఖ్య భారీగా పెరిగితే దక్షిణాదికి మరింత నష్టం తప్పదు.